ఇంత అందాన్ని ఎవరికి అందించకుండా ఎన్నాళ్ళు దాచుకుంటారు? ఎవరికైనా అందిస్తే అందానికి అందమే ఉంటుంది. మీలోని నిజమైన మగాణ్ణి నా సొంతం చేయకూడదు? మా వంశం ఏమిటో తెలుసా? మా తాత పెద్ద బందిపోటు, మా నాన్న పెద్ద డెకాయిట్, మా బాబాయ్ క్రిమినల్ కింగ్, మా అన్నయ్య షేర్ ఖాన్ ఖాన్ దాదా. ఇటువంటి క్రిమినల్ కుటుంబంలో పుట్టిన నీతిగా నిజాయితీగా బ్రతకాలని అమెరికా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాను రా. ఉన్న రోజుల్లో మా నాన్నని ప్రత్యర్థులు బాంబులతో పేల్చి చంపేశారు. మా బాబాయ్ భయపడిటో పారిపోయాడు. మా అన్నయ్య సినిమాల పిచ్చిపట్టి స్టూడియోల చుట్టూ తిరుగుతున్నాడు. గత్యంతరం లేక మా వంశానికి అంకురం కోసం నేను ఈ మాఫియా గ్యాంగ్కి లీడర్ అయ్యాను రా. నా మూడంతా ఆఫ్ చేశారు. గెట్ లాస్ట్ ఐసే, గెట్ లాస్ట్. ఏమిరా డింబక, మెచ్చితిరా బాలక. నిర్వీర్యమవుతున్న మన వంశం కోసం నువ్వు పెళ్లి చేసుకోవాలిరా. అరే ఓ రబ్బర్ బేటా, నువ్వు పెళ్లి చేసుకొని మన ఖాందానికి నిలబెట్టాలా బేటా? రబ్బర్, నువ్వు పెళ్లి చేసుకుని మన వంశాన్ని అంతటి కూడా నిలబెట్టాలి. అవును తమ్ముడు, నువ్వు వెంటనే పెళ్లి చేసుకుని మన వంశాన్ని అభివృద్ధి చేయాలి. ఓకే, రేపటి నుంచే నా వేట ఆరంభం అవుతుంది. లవ్లీ, ఫ్యాంటాస్టిక్. ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోండి, నేను పెళ్లి చేసుకుని తీరాలి. సారీ బాస్, ఏ ఆవిడ చనిపోయి చాలా ఏళ్ళైంది. కనీసం ఈ పిల్లతోనే అడ్జస్ట్. సారీ బాస్, ఏ మొన్న ఈ మధ్యన పెళ్ళైపోయింది బాస్. ఎవరితో? బోని కపూర్తో. ఆగండి. హలో, మీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుందామా? ప్రేమించడానికి అభ్యంతరం లేదు, పెళ్లికి మాత్రం మా ఆయన పర్మిషన్ కావాలి. ఓ, 500 తాగి నోటి నోట్ అందించాం, తన్నుకుని వస్తా. సిగ్గులేదా? ఎక్కడో పడిపోయింది. ఒక అందమైన అమ్మాయి ముందుంటే అలా వెళ్ళిపోతావా? అయ్యయ్యో, ఇప్పుడు చెప్పా ఎంత నీ రేటు? 500 ఓన్లీ. ఈ మైనర్ ఒక్క నోటు తీస్తే 1000 నోట్లు తీసినట్టే. తీసుకా పదా. ఓ 100 కొట్టు. 100? ఎందుకు? అది నా రేటు. ఛీ, మగాడే నీకు రేటే? అది నా రేటు కాదు, క్వార్టర్ రేటు. మందు లేకపోతే మనకి మూమెంట్ ఉండదు. నీకుంటదా? పోలీస్! పోలీసా? ఎక్కడ డబ్బులు? నువ్వు ఇవ్వట్లేదు. ఇస్తాను. హలో, 500 గుర్తున్నానా? నన్నే ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి కానీ నేను ఎవరిని గుర్తుపెట్టుకోను. కరెక్టే. శతకోటి లింగాల్లో బోల్డ్ లింగాన్ని నేనేం చెప్పుకుంటాను? పార్కు, 500, పోలీస్ విజిల్, పరార్. నువ్వా? నేనే. నువ్వే. నువ్వురా రాజు, కొంప మురిగింది. ఏంటి ఇదా మైలాడి గారి పాత కేసు అంట. ఇప్పుడు వీళ్ళిద్దరిని మేనేజ్ చేయాలా? చెల్లమ్మా, ఏంటక్కయ్య? ఏమిటి ఇప్పుడు కూడా మీ ఆయన వదలవా? రా, అక్కడ కూర్చుందాం. అలాగే. ఏమి ప్రేమ, ఏమి ప్రేమ. అక్కా చెల్లెళ్ళ అనుబంధం. పాపా, నా 500 కనబడిందా? ఎక్కడ పడేసుకున్నావేంటి? ఎక్కడ పడేసుకున్నానో తెలిస్తే అక్కడ ఎదుక్కునేంటి? అక్క, ఈ నెక్లెస్ ఎక్కడ కొన్నావు? చాలా బాగుంది. నీకంత నచ్చిందా? నచ్చితే మాత్రం మేము కొనగలమా? కొనడం ఎందుకు, ఈ అక్క నీకు గిఫ్ట్ గా ఇస్తుంది. దోపిడీలు జరిగిపోతున్నాయి. 50,000 రూపాయలు నక్కలేసరా? నీకు చాలా బాగుంది. చాలా బాగుంది, ఇచ్చే. అక్క నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. రక్ష పరుల సొమ్ము పావు లాంటిది. ఇచ్చే. ఫోన్లేరా, పాపం ఏదో ముచ్చట పడుతుంది, తీసుకొని.
బాసు మన స్నేహం పాలు నీళ్ళ లాంటిది. పాలల్లో ఫినాయిల్ కలపలేదు. ఇచ్చే అంతేనంటావా? అంతే అంతేనంటావా? అంతే. అయితే తీసిచ్చేయమ్మా. ఆహా, మీ బేరం మీది, మా బేరం మాది. బేరం ఏంటి? బేరం అంటే ఘోరం. గొర్రె 500 రూపీస్ ఘోరం కదా. ఈ రాంగ్ ఎంట్రీ కానీ నేను చూసుకుంటాను. మన వాళ్ళతో మాట్లాడుతుండు. నువ్వు చూసుకో, నువ్వు ఇచ్చే. పర్వాలేదండి. ఏంటమ్మా ఏదో వారు జరుగుతున్నట్టుంది. కాదండి, నాకు అక్క ఈ నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఈయనేమో తిరిగి ఇచ్చేయమంటున్నారు. మరేమీ లేదండి. ఎవరైనా గిఫ్ట్ గా ఇస్తే నాకు ఇష్టం ఉండదు. ఏదైనా సరే కష్టపడి సంపాదించాలి. వెరీ గుడ్ ప్రిన్సిపల్. చేయమ్మా. హలో 500. అంతొద్దులేండి. ఒరే బోసు, రక్షణ తీసుకొచ్చి నన్ను ఈ ప్రాబ్లం నుంచి గట్టెక్కించావరా. థ్యాంక్స్. సర్లేరా, నేను ఇంక బయలుదేరుతాను. రక్ష, ఏదిది? నాకు అదే కావాలి. రక్ష రక్ష. మా మీద నీకెందుకంత కక్ష? అమ్మో 500 తుస్సు లంపకాయ ప్లస్. బాస్ మీరు తాగింది విస్కీ కాదు బాస్. విషమైనా భరిస్తాను రా. సారీ బాస్, మీరు తాగింది విస్కీ కాదు, విషము కాదు, ఫినాయిల్ బాస్. ఓకే, ఈ ఆవేశంలో ఏ అయినా పర్వాలేదురా, తాగుతాను. బాస్ రక్షదాడి తెలిసింది బాస్. రే, ఎంత మంచి వార్త తెచ్చావురా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ. కమ్ ఆన్, టేక్ దిస్. అమ్ముకో. గో. డార్లింగ్, మన ఇద్దరం ఇలాగే ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు కళ్ళు పెట్టుకుని నిమిషాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు చూసుకుంటూ ఉండిపోదామా? ఐ డోంట్ మైండ్. దానికి చాలా ఖర్చు అవుతుంది. యు మీన్ మనీ? నో, నో ప్రాబ్లం. ఎస్, లుక్ ఎట్. గంటల కొద్దీ నీ మోహన్ చూడాలంటే పరమ బోర్ కావాలి. మా తల్లే, ఇక్కడ చచ్చావా? నీ కోసం ఊర్లో ఉన్న లాడ్జీలన్నీ వెతికాను కదే. డార్లింగ్, నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది. ఐస్ క్రీమ్, ఐ విల్ గెట్ ఇట్. ఏంటి న్యూసెన్స్? నువ్వు వచ్చేట్టుగా నాతో రావాలి. సరే గాని ఆ బకర్రగాడెవరు? వాడొక కంటి పేషెంట్. ఓహో. కళ్ళతో చూడటం తప్ప ఏమీ చేయలేడు. దారిలో మాట్లాడుకుంటూ వెళ్దాం పద. రక్ష, రక్ష, రక్ష. నో, నో అసిస్టెంట్. మీరు ఏ స్థానాల్లో ఉండాలరా? మీరు మీ స్థానాల్లో లేకపోవడం వల్లే నా హృదయంలో ఉండవలసిన రక్ష నాకు దూరం అయింది. మీరు ఎప్పుడు ఇలా చేయొద్దు. కమా.